ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 16 నుండి ఈ రాశి వారికి సూర్యచంద్రుల ప్రభావంతో ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం వస్తుందంటే ధనలాభం, కొత్త అవకాశాలు, ఉద్యోగంలో పురోగతి, మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఆనందం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు గురించి పూర్తిగా వివరణలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను నుండి నక్షత్రాలు మారుతూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది ఈ రాశి వారికి ఎలాంటి మార్పును తీసుకువస్తుంది, ఒక్కసారి అశుభ ఫలితాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఏ విధంగా వస్తాయి, కొన్ని సందర్భాలలో గ్రహాల సంచారం జరిగినప్పుడు ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అది ఏ సమయం అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును ముఖము చూసి లేదా చేయి చూసి జ్యోతిష్యం చెప్పడం ఫోన్ ద్వారా మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా చూపిస్తారు. జూలై 16న సూర్యచంద్రుల మార్పు వలన ఈ రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం ఈ వివరణలు తెలుసుకుందాం. ఈ రోజు నుండి సూర్యచంద్రుల మార్పు కలుగును. సూర్యుడు మిథున రాశి నుండి విడిచిపెట్టి కర్కాట రాశిలోకి వస్తాడు. చంద్రుడు కర్కాట రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి వస్తాడు. ఈ సమయంలో తులారాశి వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో, ప్రత్యేకమైన యోగం ఎలా ఏర్పడుతుంది, దీంతో ఈ రాశి వారికి భారీగా ఎలాంటి లాభాలు పొందుతారు, మరి అదృష్టం ఏ విధంగా వస్తుందో ఇప్పుడు వివరణలో తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి సూర్యచంద్రుల గ్రహాల కారణంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. కెరీర్లో మంచి మార్పును చూస్తారు. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. వివిధ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. కాంపిటేటివ్ రంగాలలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితం ఉంటుంది. ఇక మీ జీవితంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు ఏదైనా విహారయాత్ర చేయాలని లేదా భార్యాభర్తలు ఏదైనా తీర్థయాత్రలు చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. ఆ అవకాశం ఇప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే సూర్యచంద్ర సంచారం కారణంగా తులారాశి వారు తమ వృత్తి జీవితంలో పురోగతి కనిపిస్తుంది. ఈ కాలంలో వారి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు, జీతాలు పెరగడం అనేది కనిపించడం అవకాశం అనేది వస్తుంది. పని భారం తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీరు పోటీలలో ఉన్న మంచి విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. నూతన వధూవరులకు సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతనపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. వాటి గురించి చాలా ఆలోచిస్తారు. దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి దైవం అంటే మరింత ఇష్టం, ప్రేమ, అలాగే శివుడంటే మరింత భక్తి. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శివునికి ఇంట్లో అభిషేకం చేసుకోండి. నీటితో అభిషేకం చేసినా సరిపోతుంది. మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. మళ్ళీ తిరిగి మీకు గతంలో ఉన్న కష్టాలు తిరిగి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు నీటితో అభిషేకం చేయడం వలన ఆ శివుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ గ్రహ సంచారం వలన ప్రమోషన్లు, లైఫ్లో కొత్త అవకాశాలు
తలుపు తడతాయి. మీరు చేసే ప్రయత్నం సఫలమై మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక మార్గాలు ఎక్కువగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లు వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు అనుకూల స్థానం వలన ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం సంబంధించిన అనారోగ్య సంబంధించిన ఏదైనా గతంలో ఉన్నట్లయితే వాటికి పరిష్కారం అనేది దొరుకుతుంది. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ భాగస్వామితో సంబంధం మరింత మెరుగుపడుతుంది. ఈరోజు గురువారం కాబట్టి ఆలయంలో శనగలు దానం చేయడం మరింత మంచిది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కొంతమంది వ్యక్తులకు ఏదీ కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో శని దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఏ పని అయినా ఆనందంగా ప్రారంభం చేసి ముగింపు చేస్తారు. అలాగే క్రీడా రంగంలో ఉన్నవారు విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో సుఖం అనేది ఏర్పడుతుంది. ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళే అవకాశం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. మీ జాతకంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా ఉద్యోగం చేసేవారైనా ఇప్పుడు చాలా అనుకూలమైన రోజులు కాబట్టి ఏదైనా ప్రారంభం చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఇక ముందు అన్ని సక్సెస్లే కనిపిస్తాయి, కానీ ఓటములు చాలా తగ్గుముఖం అవుతాయి. ఇక ప్రేమ జీవితానికి వచ్చినట్లయితే ప్రేమలో కాస్త సంతోషం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే తులారాశి వ్యక్తి జీవితం ఇక నుండి చాలా బిజీగా అవుతుంది. కొన్ని విషయాలలో తమ భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం లేదా వారి కోసం ఏదైనా కాస్త సమయం కేటాయించడం అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రేమలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, కానీ వారిని పూర్తిగా అర్థం చేసుకునేలా మీ ప్రవర్తనతో మీ అర్థమయ్యేలా వివరించండి. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, లేదా దగ్గరగా ఉన్నవారు దూరమయ్యే అవకాశాలు ఏర్పడతాయి. మీ మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే వారిని పూర్తిగా ఆకర్షించేలా ఉండాలి. అప్పుడే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించండి. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాము, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము అని పూర్తిగా వివరణలో అర్థం చేసేలా చెప్పినట్లయితే మీ సంభాషణ వారికి నచ్చేలా చెప్పండి. ఇలా చేయడం వలన ప్రేమలో వచ్చే ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. అలాగే దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ఆనందంగా ఉండే సమయం ప్రారంభం అవుతుంది. కాబట్టి సూర్యచంద్రుల కలయిక వలన ఈ రాశి వారికి ఎంతో అదృష్టం, శుభ సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఇక నుండి ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అనేది కనిపిస్తుంది.